కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2005లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన నగరంలో 50 డివిజన్లున్నాయి. 1952లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. 1985లో గ్రేడ్ 1 హోదా, 1998లో సెలక్షన్ గ్రేడ్ గా రూపుదిద్దుకుంది. రాంపూర్, రామ్నగర్ గ్రామ పంచాయతీలను విలీనం చేసి 2005లో కార్పొరేషన్ హోదా కట్టబెట్టింది ప్రభుత్వం. హోదాతో పాటు నగరంలో సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. నగరంలో ఇప్పటికీ సరైన రోడ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదారం నగరవాసులను వేధిస్తున్నాయి. మరోవైపు ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ప్రజలు విలువిల్లాడుతున్నారు. నగరంలో ఉన్న సమస్యలు ఎలా తీరుస్తామో చెబుతూ టీఆర్ఎస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. JNNURM పథకంతో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇస్తున్నారు నేతలు. మా పార్టీ తరఫున మా ఎజెండాలో కరీంనగర్ నగరాన్ని జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రిన్యూవల్ మిషన్ కింద తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కరీంనగర్ నగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాపింగ్ కాంప్లెక్సెస్, అర్బన్ హెల్త్ సెంటర్స్, తర్వాత రేడియల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టము, తర్వాత షాపింగ్ కాంప్లెక్సెస్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ రావాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతోంది టీఆర్ఎస్. కాంగ్రెస్ పాలనలో నగరవాసులు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణ సాధించిన ఘనతతో పాటు నగరాన్ని అభివృద్ధి చేసే సత్తా టీఆర్ఎస్ కే ఉందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కార్పొరేటర్ అభ్యర్థికి తమ డివిజన్ పరిధిలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరించవచ్చో తెలిపే విజన్ డాక్యుమెంట్ ను కూడా రూపొందించారు నేతలు. టీఆర్ఎస్ రూపొందించిన మేనిఫెస్టోతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎలాగైనా కరీంనగర్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరవేస్తామన్న ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో ప్రచారం ఏ మేరకు ఫలితాలనిస్తుందో చూడాలంటే ఎన్నికలు అయ్యేదాకా వేచి చూడాల్సిందే.